హాయ్ అండి. ఇవాళ దమ్ బిర్యానీ చికెన్ ఫ్రై అండి. అది 31st నైట్ సెలబ్రేషన్ అండి మా ఇంట్లో. అయితే ఇది వీడియో చేసి పెట్టానండి, లాంగ్ వీడియో పెడతానండి, అది చూడండి, చేయండి, చేసి ట్రై చేస్తారండి మీరు. చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. ఓకేనండి, థ్యాంక్ యూ. హాయ్ అండి, వెల్కమ్ టు లావణ్య మెట్రల్ బ్లాగ్స్ అండి. అన్నారు కదా, ఇవాళ చికెన్ దమ్ బిర్యానీ అండి, కాజుతో చికెన్ ఫ్రై కూడానండి, రెండు చూపిస్తున్నానండి. ఇది ముందుగా దమ్ బిర్యానీకి లెగ్ పీస్లు, అల్లం వెల్లుల్లిపాయ, ఉప్పు, కారం, పెరుగు, నిమ్మకాయ, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, గరం మసాలా అన్నీ వేసండి మ్యాగ్నేట్ చేసి ఒక 4 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టాలండి. ఇది పుచ్చిపప్పు పేస్ట్ అండి, అది కూడా వేసి, అలాగే బ్రౌన్ ఆనియన్స్ చేసుకోవాలండి. ఆయిల్లో బ్రౌన్ ఆనియన్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అయితే ఇది ఈజీగా చేసేసుకోవచ్చండి. కష్టం అనుకుంటారు దమ్ బిర్యానీ అంటే, కష్టం ఏమీ ఉండదండి, చాలా ఈజీ. ముందుగా అన్నీ మ్యాగ్నేట్ చేసి రెడీగా పెట్టుకుంటే. ఇది కాజు చికెన్ ఫ్రై అండి. అయితే షార్ట్ వీడియోలో పెట్టానండి. ఇది చూడండి, దాంట్లో కూడా ఎలా ప్రాసెస్ చేయాలి ఏంటన్నది అన్నీ చెప్పానండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఎవరైనా చేసుకోవచ్చండి. ఇది ఈజీగా ముందన్నీ మ్యాగ్నేట్ చేసుకుని రెడీగా బ్రౌన్ ఆనియన్స్ మసాలాలు రెడీగా ఉంటే అంతేనండి, ఈజీ. అసలు ఇంక మళ్ళీ చూసుకోవాలి అన్న, ఇది వేసేమో లేదో చూసుకోవాలని ఏం లేదు, అన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకోనండి. అప్పటికప్పుడు ఎవరైనా గెస్ట్లు వచ్చే ముందు కూడా రెడీ చేసి పెట్టుకోవచ్చండి. చికెన్ ఫ్రై, కాజు చికెన్ ఫ్రై రెడీ అండి. అలాగే దమ్ బిర్యానీకి కావాల్సినవి బాణీలో వాటర్ వేసుకోండి. బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి అన్నీ వేయాలండి. అన్నీ వేసి నేను 1 కేజీకి చేస్తున్నానండి. కేజీ చికెను, కేజీ రైస్ అండి, సరిపోతుందండి అలా కరెక్ట్గా క్వాంటిటీ. అయితే ఇలా అన్నీ సాజీరా మొత్తం అన్నీ వేసిన తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, పుచ్చిపప్పు పేస్టు ఒక స్పూను వేసండి. సాల్ట్ మట్టికి సముద్ర వాటర్ ఉప్పగా ఉంటాయి చూసారా, అలా అంత ఉప్పగా ఉండాలండి. అలా ఉంటేనే మనకి రైస్కి ఉడికిన తర్వాత బాగా పడుతుందండి రైసు. అంటే ఉప్పరిగా వేసిన తర్వాత బాగా మరగనివ్వాలండి. అయితే ముందుగా ఏం చేయాలంటే ఆయిల్ వేసుకోవాలండి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటే పొడి పొడిగా రైస్ వస్తుందండి. బాగా మరిగిన తర్వాత రైస్ వేసేసుకునండి, ఇది ఉడకనివ్వాలండి. మనకి 70% ఉడికిందని తెలుస్తుందండి. అంటే ఉడికిన తర్వాత పలుకు పట్టుకునండి, ఇదిగోండి ఇలాగా. అలా అంటే ఉడికిందంటే కొంచెం పలుగ్గా ఉందనగా చిల్లుల బుట్టలోకి వాడదే వేసుకోవాలండి. ఇదంతా కూడా రైసు. తర్వాత బాణీలో ఆనియన్ వేపుకున్నాం కదండి, బ్రౌన్ ఆనియన్, ఆ ఆయిలే జీడిపప్పుని వేపుకుని ఒక పక్కన పెట్టుకోవాలండి. మ్యాగ్నేట్ చేసుకుని 4 గంటల ముందు చేసుకున్నాం కదండి దమ్ బిర్యానీకి లెగ్ పీసులతో. ఇవి ఆ బాణీలో ఆయిల్ మరిగిన తర్వాత అన్ని స్పైసెస్ వేసేసే ఉంటాయి కదండి, ఇంకేమీ వేయక్కర్లేదండి అసలు. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇది బాగా కుక్ అయిన తర్వాత రెస్టారెంట్లో అయితే అలా పెట్టేసి దీని మీద రైస్ వేసేస్తారండి. నేనైతే లెగ్ పీసులు కదా బాగా కుక్ అవుతాయని ఇలా చేసండి. బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసి కొన్ని జీడిపప్పు ఫ్రై చేసి వేసిన తర్వాత ఇప్పుడు దమ్ముకి పెడుతున్నానండి. రైసు ఉడికించుకుని పక్కన పెట్టుకున్నాం కదండి 70%, ఈ రైస్ వేసండి. ఒక పొర వేసిన తర్వాత గరం మసాలా, చిటికెడు జీడిపప్పు, కొత్తిమీర, పుదీనా వేసండి, బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసండి. ఇది ఒక లేయర్ అవుతుందండి. సెకండ్ లేయర్ మళ్ళీ రైస్ వేసండి. మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్లో చేయాలండి. మళ్ళీ గరం మసాలా, బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, జీడిపప్పు వేసండి. మొత్తం అంతా కూడా మ్యాగ్నేట్ చేసేసండి. ఇలాగా బాణీ మీద మూత పెట్టుకునండి. అయితే కలర్కి అయితే ఫుడ్ కలర్ వాడతారు కదండి, నేనైతే పసుపులో పాలేసండి అది వేస్తానండి. అలాగే ఈ రైస్ ఉడకబెట్టుకున్న వాటర్లో ఒక గ్లాస్ వాటర్, టీ గ్లాస్ వాటర్ వేసేసండి. సిమ్లో పెట్టుకొని ఒక 20 నిమిషాల్లో దమ్ము పెట్టుకోవాలండి. వాటర్ వేసండి గిన్నెలో. అంతే, దమ్ బిర్యానీ రెడీ అండి. లెగ్ పీసులతో చూసారా పొడి పొడిలాడుతా, చాలా ఈజీ ప్రాసెస్లో చాలా బాగుంటుందండి. సర్వ్ చేస్తున్నానండి, చాలా బాగుందండి. నేను తిన్నాను కదండి 31st నైటు. ఇది మేము చేసుకున్నదండి. రైతా కూడానండి, చాలా బాగుందండి. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్ చేయండి.